వెల్కమ్ బ్యాక్. రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల కమిషన్ వివాదాల పాలవుతోంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో గతంలోనూ విమర్శలు వస్తూ ఉండేవి. అయితే వాటికి సహేతుక వివరణలు ఉండేవి. ఎన్నడూ లేని విధంగా ఈసారి తీవ్రస్థాయి అభియోగాలు రావడం ప్రకంపనలు రేపుతోంది. రాష్ట్రపతికి సైతం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లందరికీ ఓటు హక్కు ఉండేలా చూడడం, వారంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడడమే కర్తవ్యంగా పనిచేయాల్సిన కమిషన్ పైనే ఆరోపణలు రావడం దురదృష్టకరం. ఈరోజు టాకింగ్ పాయింట్లో కమిషన్ కాంట్రవర్సీపై మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కృష్ణ సాయిరాం విశ్లేషణ అందిస్తారు. కృష్ణ సాయిరాం, నమస్తే. రవి, ప్రధానంగా ఎన్నికల కమిషన్ తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇలాంటి కొన్ని వ్యవస్థలకి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రతిపత్తి కల్పించారు. అంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి పనిచేయాల్సిన అవసరం లేదు. అంటే రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీతనంగా పనిచేసేటటువంటి అధికార పరిధి ఇచ్చినటువంటి సంస్థలే. అంటే మనకి ప్రజాస్వామ్య దేశం కనుక ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది ఈ సంస్థలకు అప్పగించినటువంటి పరిస్థితిగా మనం చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీల అధీనంలో పనిచేస్తాయి కనుక ఒక పాక్షికమైనటువంటి ధోరణితో తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి వైఖరితోటి నిర్ణయాలు తీసుకుంటాయి కనుక ఎన్నికల కమిషన్ను దానికి దూరంగా అతీతంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యతతో కూడినటువంటి వ్యవస్థగా తీర్చిదిద్దాలని మన రాజ్యాంగ నిర్మాతలు దీన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా పెట్టారు. కేవలం రాష్ట్రపతికి మాత్రమే జవాబుదారీగా, పార్లమెంట్కి రాష్ట్రపతికి జవాబుదారీగా ఉండేలా కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు, చట్టబద్ధమైనటువంటి అధికారాలు కూడా కల్పించారు. అయితే ఇటీవల కాలంలో రకరకాలైనటువంటి ప్రలోభాలు లేదా తమ పదవుల తర్వాత పొందేటటువంటి అదనపు ప్రయోజనాలు, ఇతరత్ర పదవుల కోసం కావచ్చు, అనేక రకాలైనటువంటి ఆరోపణలకి, అనేక రకాలైనటువంటి అవకతవకలకు పాల్పడుతున్నారనేటటువంటి అభియోగాలు మాత్రం ఎన్నికల కమిషన్ కూడా ఎదుర్కోవడం అనేది ఒక విచారకరమైనటువంటి పరిణామంగానే చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ బాధ్యతలను మనం నిర్దేశించుకుంటే కనుక ప్రజలందరికీ ఓటు హక్కు ఉండేలా చూడడం అనేది ఒక ఫస్ట్ ప్రయారిటీగా చూడాలి. రెండో ప్రయారిటీగా ఏంటంటే నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా ఓటు హక్కును పౌరులందరూ వినియోగించుకునేలా చూడటము. తర్వాత రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా సమానమైనటువంటి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అంటే సమాన అవకాశాలు కల్పించడం అనేది మూడో బాధ్యత. ఈ మూడు బాధ్యతల్ని కూడా మ్యాండేటరీగా భావించాల్సి ఉంటుంది. అయితే ఈ మూడు బాధ్యతల నిర్వహణకు అవసరమైనటువంటి విధిలో అంటే యంత్రాంగం పరమైనటువంటి బదిలీలు కానీ చర్యలు తీసుకోవడానికి కానీ ఎన్నికల కమిషన్కి అధికారం ఇచ్చారు. అయితే ఈ మూడు బాధ్యతల్ని నిర్వర్తించే క్రమంలో భాగంగా బదిలీలు చేస్తున్నామంటూ అంటే అనుచితమైనటువంటి సహేతుకమైనటువంటి కారణాలు లేకుండా బదిలీలు చేస్తున్నారని, తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడుతున్నారని ఆరోపణల్ని విపక్షాలు తీవ్రంగా చేస్తున్నాయి. అంటే గతంలో కూడా ఎన్నికల సమయంలో నిజానికి ఎలక్షన్ కమిషన్ కూడా శీల పరీక్షను ఎదుర్కొంటూ ఉంటుంది. అనేక ఆరోపణలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే రెండు పార్టీలు ఉన్నప్పుడు ఏదో ఒక పార్టీకి ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి చర్య సహేతుకంగా కనిపించదు. అయితే గతంలో చర్యలు తీసుకున్నప్పటికీ, అప్పట్లో ఏ చర్య తీసుకున్నప్పటికీ ఒక సవివరమైనటువంటి సహేతుకమైనటువంటి కారణాన్ని చూపించడం ఉండేది. ఇటీవల కాలంలో తీసుకుంటున్నటువంటి చర్యలకి తగినన్ని కారణాలు, ఈ కారణాల వల్ల మనం ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేటటువంటి జవాబుదారీతనాన్ని, బాధ్యతని ఎన్నికల కమిషన్ ఫీల్ అవ్వట్లేదు అనేది ప్రధానంగా ఎన్నికల కమిషన్ మీద వస్తున్నటువంటి అభియోగంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు చూస్తే కనుక తాజాగా చాలామంది, అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఫామ్ 7 గురించి కొంతకాలం వివాదం జరిగింది. ఇటీవల కాలంలో కూడా తాజాగా కూడా చూస్తే చాలామంది, కొన్ని వేల మంది, వందల మంది తమ ఓటు హక్కు లేదు, తమ ఓట్లు గల్లంతయ్యాయంటే రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానమైనటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కి పౌరులందరికీ ఓటు హక్కు ఉండేలా చూడడం, దాంట్లోనే విఫలం. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా రాజకీయ పార్టీలు చేసుకునేటటువంటి పరస్పర ఆరోపణల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడంతో ఎన్నికల కమిషన్ వివాదాస్పదం అవుతుందని కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే వీవీప్యాట్లకు సంబంధించి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు సంబంధించినటువంటి వివాదం నడుస్తుంది. వీవీప్యాట్లను 50% లెక్కించేలాగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దాంట్లో ఎన్నికల అంటే నియోజకవర్గం పరిధిలో 5 పోలింగ్ బూతుల్లో ఈవీఎంలని వీవీప్యాట్ల ద్వారా కూడా లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎలక్షన్
కమిషన్కు ఉండేటటువంటి ఒక నిష్పాక్షికతని ప్రశ్నించే విధంగా, ఎలక్షన్ కమిషన్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనాన్ని ప్రశ్నించే విధంగా కూడా ప్రశ్నలు తలెత్తడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామంగా చూడాలి. ఇటీవల కాలంలో కొందరు మేధావులు కూడా రాష్ట్రపతికి ఎన్నికల కమిషన్ వక్రమార్గం పడుతుంది, ఎన్నికల కమిషన్ పాక్షికంగా వ్యవహరిస్తుందని ఆరోపణలతోటి కూడినటువంటి వినతి పత్రాన్ని ఇవ్వడం కూడా కమిషన్ యొక్క నిష్పాక్షికతని ప్రశ్నార్థకం చేసేటటువంటి చర్యగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ తాను ఏ చర్య తీసుకున్నప్పటికీ కూడా దానికి ఖచ్చితమైనటువంటి జవాబుదారీతనము, కారణాలు చూపించడం వల్ల మాత్రమే రాజకీయ పార్టీల విశ్వాసాన్ని కూడా పొందగలుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అదే కృష్ణసాయిరాం, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూడడం అనేది ఈసీ బాధ్యత, ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రభుత్వాల బాధ్యత. కానీ మనం చూస్తున్నాం హైదరాబాద్లో చాలామంది సెటిలర్లు ఉన్నారు, అక్కడ చాలామంది ఆంధ్ర ఓటర్లు కూడా ఉన్నారు. ఆంధ్ర ఓటర్లు ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే ప్రయత్నంలో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ సంగతి మనకు తెలిసిందే, వాళ్ళు ఎప్పుడూ కమర్షియల్గానే ఉంటూ ఉంటారు. ప్రభుత్వాల బాధ్యత అయినప్పుడు ఆర్టీసీ 1.5 ఛార్జీలు వసూలు చేయడం, టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర రద్దీ ఉన్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, వీటన్నిటిని ఏ రకంగా చూడాలి? ఈసీ ఇటువంటి వాటి మీద స్పందించదా? ప్రధానంగా మామూలుగా రాజకీయ పార్టీల అధీనంలో, అంటే రాజకీయ కార్యనిర్వాహక వ్యవస్థగా మనం ప్రభుత్వాలను చూస్తూ ఉంటాం. సాధారణ పరిస్థితుల్లో అన్నింటిలోనూ కూడా పార్టీల అధీనంలో ఉండేటటువంటి ప్రభుత్వాలే ప్రభుత్వ యంత్రాంగానికి మొత్తానికి దిక్సూచిగా పనిచేస్తాయి. ఆదేశాలు కావచ్చు, బదిలీలు, ఇతరత్ర అన్ని వ్యవహారాలను కూడా ప్రభుత్వం అంటే రాజకీయ కార్యనిర్వాహక వర్గము కీలకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఎన్నికల సమయంలో మాత్రము దాదాపు యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కమిషన్ అధీనంలోకి వస్తుంది. అందుకే మనం చూసాము చీఫ్ అంటే మనకి ముఖ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయడం కావచ్చు, ఎస్పీలని, తర్వాత డీజీపీలను బదిలీ చేయడం, అలా అంటే దాని పరిధికి అంటే ఒక నియంత్రణ పరిమితులు అనేవి లేనటువంటి విస్తృతమైనటువంటి అధికారాలను ఎన్నికల కమిషన్ పొందగలుగుతుంది. అందువల్ల నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే క్రమంతో పాటు పౌరులందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటం కూడా ఎన్నికల కమిషన్ బాధ్యతలో భాగంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు అంటే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయమని, అందుకు అవసరమైనటువంటి రవాణా సౌకర్యాన్ని కల్పించమని కూడా ఆదేశించేందుకు ఎన్నికల కమిషన్కి అధికారం ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా మ్యాండేటరీగా బాధ్యతగా పాటించాల్సినటువంటి కర్తవ్యం కూడా ప్రభుత్వ యంత్రాంగంపై ఉంటుంది. అందువల్ల ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిందంటే దాన్ని తూచా తప్పకుండా పాటించడం అనేది అడ్మినిస్ట్రేషన్కి తప్పనిసరి కర్తవ్యంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి బస్సుల మీద కానీ కొన్ని ఆంక్షలు ఉన్నాయి అనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని అక్కడ తెలంగాణలో ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రవాణా శాఖకు కూడా నేరుగా ఆదేశాలు ఇచ్చేందుకు అధికారాలు మాత్రం కలిగి ఉంటుంది. అయితే ఈ మేరకు యంత్రాంగం దృష్టికి ఇంకా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారా లేదా, లేకపోతే పార్టీలు మాత్రమే పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయా అనే విషయాన్ని మాత్రం మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ సార్.